ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి మన నోటికి ఆహారం అందించే అన్నదాతకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలోని పంట పొలాల్లో విద్యుత్ మోటార్లకు చెందిన కేబుల్ వైర్లు వరుస చోరీలకు గురవుతున్నాయని, ఇదే తరహాలో గత 4 నెలలుగా చోరీలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. స్టార్టర్ దగ్గర నుంచి మోటార్ వరకు ఉండే కేబుల్ వైర్లను కోసేసి దొంగతనాలకు దుండగులు పాల్పడుతున్నారని, దీంతో మోటార్లు తిరగక పంట పొలాలకు సకాలంలో నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలో సుమారు 30 విద్యుత్ మోటార్ల బోర్లకు చెందిన కేబుల్ వైర్లను దొంగలు దొంగిలించుకుపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పంట పొలాలకు నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికైనా పోలీసులు స్పందించి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి తమకు న్యాయం చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. మీది అచ్చు కోసిపోయారండి. ఇది శుక్రవారం నైట్ డేట్ చెప్పాలా? శుక్రవారం నైట్ ఒక్క కడకే అక్కడ నుంచి కడవస్తున్నాయి. ఈ స్టార్టర్ కాడ నుంచి బోర్ దాకా అంటుంది. అంత కోసేడు అక్కడ కోసేస్తారు అన్నమాట. 2 దిక్కులు మొత్తం ఇంచుమించు ఒక 50 మీటర్లు పైన ఉన్నది. వెళ్తాం లేదా అప్పుడు దానికి వెళ్తాం. అది ఇస్తున్నట్టున్నారు కదా. ఉన్నరాను కూడా వేసి కదా. మాది కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రౌతుపాలెం గ్రామం అండి మాది. గత 4 నెలలుగా వైర్లు కోసేసి స్టార్టర్ కాడ నుంచి మోటార్ దాకా వెళ్ళి వైర్లు కోసేస్తున్నారండి. ఆ వైర్ కోసేయడం కాకుండా మోటార్ లోపల కూడా పోతున్నాయండి రైతులకి. దానివల్ల మళ్ళీ మోటార్ లేపుకొని వైర్లు ఆకోవాల్సిన పరిస్థితి కొంతమందికి ఉందండి. అదే కాకుండా వైరు లోపల పోతే దాన్ని తీయడానికి కొంత రాకపోతే మళ్ళీ బోరు కూడా పోయే పరిస్థితులు కూడా ఉన్నాయండి. దానివల్ల దీన్ని అర్జెంటుగా ఈ దొంగలను అరికెట్టి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇది పంటల టైం అండి, ఎండాకాలం ఒకటి. ఇది చీలము పట్ల మీద ఉన్నాయి, ఒక పక్కన నూజీలము పూతల మీద ఉన్నాయండి. ఈ వైర్లు కోసేస్తే ఒక రోజు మళ్ళీ ఆగిపోయి 2 వేలకి 3 వేలు కూడా వస్తువులు కూడా తాగట్లెట్టుకుని రైతులు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నారండి. కాకినాడ జిల్లా ప్రత్తుపాడు మండలం రౌతుపాలెం గ్రామం సార్. మాదంతా రైతాంగం ఏరియా. అందరూ రైతులే, ఇక్కడ అందరూ కూలీలు. కాకపోతే గత 4-3 సంవత్సరాలుగా ఈ బోర్లు ఏదైతే సబ్మర్సిబుల్ మోటార్లు ఉన్నాయో మోటార్ల నుంచి ఈ స్టార్టర్ అనే ఒకటి ఉంటుంది. ఆ స్టార్టర్కి ఒక కేబుల్ వైర్ వస్తుంది. అందులో రాగి అనే ఒక వైర్ ఉంటుంది. ఆ వైరు మొత్తం ఈ దొంగలు చొరబడి ఈ మధ్య కాలంలో కట్ చేసి వైర్ పట్టుకెళ్ళిపోతున్నారండి. ఆ పట్టుకెళ్ళిపోవడంలో ఈ రైతుకి భారీగా నష్టపోతుంది. ఎందుకంటే మంచి వ్యవసాయం చేతికొచ్చే టైం అండి ఇది. మాకు అన్ని బోర్ల మీద ఆధారపడి పండించే పంటలండి ఇవన్నీ కూడా. మేము ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు ఎలాగా దొంగలు చొరబడి నైట్ ఈ వచ్చి పట్టుకెళ్ళిపోవడంలో రైతుకి భారీగా నష్టం అండి. ఆ రైతులు మళ్ళీ ఆ వైర్లు కొనుక్కోవాలని పరిస్థితి కూడా ఉందండి.
మరి ఇలాంటి టైంలో మరి మేము ఇప్పటి వరకు పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు కనుక ఇప్పుడు ఇస్తామండి. ఈరోజు ఇది 8వ తారీఖున జరిగింది, నైట్ జరిగింది. మరి ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో దీని మీద ఈ రోజు మీడియా వారికి మేము పిలిచి చెప్పడం జరిగింది. మా ఈ రౌతుపాలెం గ్రామానికి ఎక్కడైతే ఈ రాబరీ జరిగిందో దీనిపై స్పందించి అటు పోలీసు వ్యవస్థ దయచేసి మా రైతాంగానికి కాపాడాలని కోరుకుంటున్నామండి, మా రైతులందరూ కూడా. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. మాది కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం రౌతుపాలెం అండి. గత 4 నెలలుగా ఇక్కడ దొంగలు బయలుదేరి చేలు బోర్లు వైర్లన్నీ శుభ్రంగా కోసుకుని పట్టుకెళ్ళిపోతున్నారండి. ఇది మూడోసారి అండి, గత 4 నెలలుగా జరుగుతుంది. ఇది మీడియా వాళ్ళు, పోలీసు వారు దీనికి న్యాయం చేస్తారని కోరుతున్నామండి. ఈ దుండగులను ఎలాగైనా పట్టుకుని శిక్షిస్తారని మేము ఆశిస్తున్నామండి. కాకినాడ జిల్లా అండి, రౌతుపాలెం అండి. ఇలా మాకు 2-3 సార్లు మోటార్ వైర్లు కట్ చేసి పట్టుకుపోయారండి. ముందు తెచ్చుకొని మళ్ళీ వేసుకున్నామండి, మళ్ళీ కట్ చేసి పట్టుకుపోయారండి. ఇలా పట్టుకుపోతే మా వ్యవసాయాలు 2-3 రోజులు తడిపోతున్నాయండి. ఈ తడి రోజుకి అరెకరం తడిసి నేల మళ్ళీ 2వ రోజు పెట్టుకుంటే అలా ఎండిపోతుందండి. వ్యవసాయం శుభ్రంగా ఎండిపోయి నాశనం అయిపోయింది. దీనికి మీరు ఏదో సహకారం ఈ పోలీసు వారితోటి పట్టించి ఏదో సహకారం చేస్తారని మేము కోరి ప్రార్థిస్తున్నామండి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.